హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఫంక్షన్స్లోని ఎక్సర్సైజ్ 1B నుండి సెకండ్ బిట్లోని 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్ ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. f ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, g ఆఫ్ x ఈక్వల్ టు 2 x. అయితే f సర్కిల్ g ఆఫ్ x ఈక్వల్ g సర్కిల్ f ఆఫ్ x అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. f ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇంకేమి ఇచ్చాడు, g ఆఫ్ x ఈక్వల్ టు 2 x. ఫస్ట్ ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x కనుక్కుందాం. ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x. ఓకేనా, ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x. ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x అంటే ఇక్కడ ఎంత ఉంది, 2 x కదా, 2 x. ఇది ఎలా ఉంది, x ఎఫ్ ఆఫ్ x లాగా ఉంది కదా, అంటే x ఉన్న దగ్గర మనం ఎంత రాయాలి, 2 x రాయాలి. ఓకేనా, 2 x హోల్ స్క్వేర్. ఓకేనా, 2 x హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, 2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. ఓకేనా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉంది వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ కదా, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాద్దాం. జీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కదా ఇది, అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, 2 x ఇచ్చాడు. 2 x అంటే 2 x ఉన్న దగ్గర మనం ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఓకేనా, 2 x స్క్వేర్. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 x అవుతుంది. ఓకేనా, 2 x అవుతుంది. 2 x హోల్ స్క్వేర్ కదా, 2 x అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. మనం ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x ఈక్వల్ టు 2 x వచ్చింది, g సర్కిల్ f ఆఫ్ x ఈక్వల్ టు కూడా 2 x వచ్చింది. రెండు సేమ్ వచ్చాయి కదా, సో ఈక్వల్ వచ్చాయి కదా. దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x ఈక్వల్ టు g సర్కిల్ f ఆఫ్ x. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.